హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో వెనిలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అది కూడా చాలా తక్కువ పదార్థాలతోని, టేస్ట్ కూడా మనం అచ్చం బేకరీలో కొన్న విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇప్పుడు బ్లెండర్ని స్లో స్పీడ్లో పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ కనుక లేకపోతే ఇలాంటివి తీసుకొని కనీసం ఒక 15 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ మనకి కేక్ డెకరేషన్ షాపుల్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం అరకప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు ఇవి రెండు కలిసేలా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మిక్స్ అయ్యేలా బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా వచ్చేంత వరకు బ్లెండ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం గరిటె తీసేసుకొని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసేసుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసేసుకొని నీట్గా సర్ఫ్ వేసుకొని ఒక నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలండి. లేదు అంటే 8 అవర్స్ స్టోర్ చేసుకున్న ఐస్ క్రీమ్ అయిపోతుంది. నేను ఒక నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ ఓపెన్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఒక గరిటె తీసుకొని. చూసారు కదా, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఎంత చక్కటి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది మనకి. ఇప్పుడు దీనిపైన డెకరేషన్ కోసం కాస్త చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్